2 గంటల్లో ప్రేమించడం ఎలా. లెట్స్ వెల్కమ్ ఇమాన్యుయల్ పేరెంట్స్ ఆన్ ది స్టేజ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. సో ముందుగా మా ఇమ్ముతోనే స్టార్ట్ చేద్దాం. ఇమ్ము, చాలా హ్యాపీగా ఉందన్న. అనుకోలేదు అన్న మా అమ్మ నాన్న స్టేజ్ మీద చూపించుకుంటాను అని. అమ్మని నాన్నని కలిసే అవకాశం ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ది షో అమ్మా. మా అమ్మ ఆదిమ్మ, నేను ముద్దుగా ఆదిమ్మ తల్లి అని పిలుచుకుంటాను. మా నాన్న అమరయ్య. మా నాన్న నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. ఇదిగో వీడు మా అన్న, వీడు నాకు అన్న నాన్న అన్నీ వీడే. ఒక విధంగా చెప్పాలి అంటే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే వీడి లైఫ్ సాక్రిఫైస్ చేసి నన్ను ఇక్కడ నుంచోబెట్టాడు అన్న. పటాసప్పుడు కొంచెం ఫైనాన్షియల్ గా ఇద్దరికి అవ్వట్లేదు. నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి, నేను మనీ సంపాదించి అవి నీకు పంపిస్తానని చెప్పి వీడు కష్టపడ్డ డబ్బులతో నన్ను ఇక్కడ నిలబెట్టాడు అన్న. మాట్లాడమా. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ఇమానీలు మంచి అబ్బాయి, ఎంత చెప్పలేనంత మంచి అబ్బాయి. ఆయన మనసు ఎంత మంచిదంటే వరాలు సక్కని తల్లి. డిగ్రీ వరకు చదివించాక స్తోమత లేదు. పిల్లలు ఏం అల్లరి చిల్లరగా తిరుగుతారేమని భయపడ్డా. అలాంటి స్థితిలో అబ్బాయి స్టేజీ ఎక్కాడు. యాంకరింగ్ రావన్నా నా ధన్యవాదాలు. మంచి ప్రోత్సాహం ఇచ్చావు. అమ్మా అందరికి థ్యాంక్స్ చెప్పావు. స్పెషల్ గా ఒకరు ఉన్నారు ఇక్కడ, వర్ష గారు. ఇమానీలు నాకు ఏదైనా చెడ్డ పేరు తెస్తాడేమో అని చాలా భయపడి ఈ స్టేజీ మీదకి తీసుకొస్తాడని నేను ఎప్పుడు కూడా కల్లా. యాక్చువల్గా రీసెంట్లీ మిస్సింగ్ మై డాడీ. వెలుగు చీకటిలో నా తోడై నిలిచి నాన్న. ఆ టైంలో నా ఫ్రెండ్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు నా ఫ్రెండ్. అలానే ఇమానుయల్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఒక మంచి ఫ్రెండ్ అమ్మా. ఐఎమ్ సో హ్యాపీ మీరు ఒక మంచి అబ్బాయిని నాకు ఇచ్చారు. ఇమానీల వల్ల నీకే ప్రాబ్లం రాదు. ఇప్పటిదాకా దానికి ఏడుస్తుంది అనుకుంటున్నావా నువ్వు? ఎనిమిది సంవత్సరాల నుంచి జబర్దస్త్ నడుస్తుంది, ఇలాంటి జోక్ ఎవరైలేదు. అన్న ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఈ రోజు లవర్స్ డే కదా, మా అమ్మ నాన్న లవ్ మ్యారేజ్. మా అత్తగారి ఇల్లు ఇలా, మా అమ్మగారి ఇల్లు ఇలా, ఒకే బజారి. మా బాబు తాగుపోతాడే, వాళ్ళ బాబు తాగుపోతాడు. అంతేనండి, అంతకు మించి మరి ఏదేమీ లేదు. 3,500 ఇచ్చింది కట్నం. 3,500 కట్నం ఇచ్చి మళ్ళీ వధువు కట్నం ఏదో ఉంటుందంట కదా, దాంట్లో మళ్ళీ 1,500 ఆమె తీసుకున్నా చేస్తా ఉంటాడు. ఇలానే హ్యాపీ ఉండాలి. అండ్ మీ ఇద్దరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ దాన్. చూసారు అలా వచ్చి రాగానే ఎయ్యి అంటున్నాడు. వేస్తాం ఈరోజు 56 చేజ్ చేసాం, ఇంకా సిగ్గురాలదు మీకు. ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు, నలుగురిని నవ్వించడం అంటే నలుగురిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోటి కూడా తెలుసుకోండి, జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, కామెడీ రాదు. అది తెలుసుకోండి ముందు. పోతాను, నాకు ఇది వద్దు. ఒక చిన్న డౌట్ రాఘవ్ గారు, ఇవన్నీ స్కిట్లు ఎక్కడ వెళ్తాయి? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటి? అల్లం బెల్లం తింటాం, అది పదార్థం. శనివారం ఓడిపోతుంది, అది యథార్థం. అది యథార్థం. ఆయన గెలిచారు కదా లాస్ట్ వీక్. మేడం, చిన్న పిల్లలు బచ్చాలు గెలుస్తుంటే ముద్దు వస్తుంది అప్పుడప్పుడు. అదొక ఆనందం మాకు. 5,000 రూపాయల కోసం మమ్మల్ని బచ్చగలంటావా? నీకు
విషయం చెప్పాలమ్మా. ఏంటది? నేను ఒకరిని ప్రేమించా. తను తీసుకురా. అమ్మాయాలన్నీ వచ్చాడు. అమ్మాయి ఎక్కడ? అమ్మాయిలన్నీ కదా, ఆ. ఈయన్నే చేసుకున్నా. ఆగు, అంత తప్పే ఉంది. బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ లేకపోతే వేపలు వాడుకోవచ్చు కానీ బాత్రూమ్ బ్రష్ వాడకూడదురా. నమస్కారం సార్, ఇది నా ఆటో. కృష్ణ భగవాన్ గారు, మీరు ఒక 150 రూపాయలు ఇస్తారా? 150 నేను ఎప్పుడు ఎక్కాను? మీరు ఎక్కలేదు కానీ మీ మనిషి ఎక్కింది ఆటో. 50 ఎక్కువ పెట్టేసావా బాబు? నేను నూకరాజు గాడిని కామెడీ చేసే నూకరాజు గాడిని, పంచులేసే పోటుగాడిని, అందరిలో అందగాడిని, కలమ తల్లి కన్నోడిని, జబర్దస్త్ ని మోసేవాణ్ణి రా. నేను చేస్తేనే 10 రా, చేస్తేనే 8 రా. నువ్వు కూడా కృష్ణ గారిని లైన్ అడగొచ్చు కదా. ఆ లైన్ అడగడానికి మా టీంలో తన్మయ్య ఉంటది కదా, కృష్ణ భగవాన్ గారు రూమ్కి వెళ్ళి లైన్ అడుగు అని చెప్పాను. తన్మయ్య అడిగిందా? ఆ తన్మయ్య అడిగేలోపు ఆయనే తన్మయ్యని అడిగాడు. అవునా? అబ్బా చాలా బాగుందండి. ఆడవాళ్ళందరూ రాఖీలు తీసుకొని మీదకి వస్తున్నారు సార్ రాఖీ పండగని. అది పెద్ద ప్రాబ్లం ఏంట్రా? రాఖీ కట్టించుకోలేక బాధపడుతుంటే నీకు రాఖీ కడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నావు? అసలు ఎంత మంది అబ్బాయిలు బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుని లోపల ఉంటారో నీకు తెలుసా? నీకన్నేంటమ్మా ఆయనే? అయ్యో నాది చాలా చిన్న వయసు. చిన్న వయసా? శ్యామలకి పురుడు పోసినట్టున్నావు నువ్వు, నీది చిన్న వయసా? నేను ఫుడ్ ఇన్స్పెక్టర్, నా దగ్గర ఎవరున్నా క్వాలిటీగా ఉండాలి. పెళ్లి కూతురు అదేగా? అదే బాబు. అదేంటి సార్ అంత చండాలంగా ఉంది? బాగలేదు సార్, అదైతే చూడండి గులాబ్ జామ్ లా ఉంది. ఇది బ్రెడ్ మీద జామ్ తినే వయసు, నీకు ఇంకా గులాబ్ జామ్ కి టైం ఉంది. మీ అక్క గోళ్ళు ఏమైనా ఉన్నాయా? లేదు బావగారు, నిన్నే తీసింది. ఏ గోళ్ళు? ఈ గోళ్ళు. రాయిరా, ఎంత వరసగా ఎంత దిగజారిపోయారు ఇల్లు. నువ్వే రాసావు కదరా. జాబ్ చేస్తున్నావా? ఎస్. ఏం జాబు? లెక్కల టీచర్. లెక్కల టీచర్. యా. టేబుల్స్ చెప్పు. డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్. ఈ మధ్య మీరు మీ సినిమాలో పాట కూడా పాడుతున్నారంటగా? అవును, మొన్నే పాడా ఒకటి. ఏదో ఒక్కసారి మాకు వినిపిస్తే. వస్తాం బిల్లా వర్షంలో దడిచినావు పండగే. ఏమండి? నమస్తే. ఫస్ట్ వస్తావేంటబ్బా వెనకబో. తీయండి ఇక్కడ నుంచి దుకాణం ఆగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకని. ఫస్ట్ బస్సే వస్తాడే. ఫస్ట్ బస్సే వచ్చాడేట్రా? ఎంట్రీ సార్, ఫస్ట్ బస్సే. రావు గారు వయసులో పెద్దోడని ఊరుకుంటున్నా. మేడం, ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ వాళ్ళకి విన్ ఇస్తే మేము ఒప్పుకోం మేడం. ఇది 2020 స్కిట్. 2020 స్కిట్ అయితే కూడా 2020 ఇస్తే కూడా మీకు ఫుల్ పాయింట్స్ ఎంత వస్తుంది? మీరు మాట్లాడే ముందు అసలు స్కోర్స్ ఏంటో కనుక్కుందాము. నో బిఫోర్ స్కోర్స్ సార్, ఒక విషయం సార్. మేడం, వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు మేము ఎవ్వరూ డిస్టర్బ్ చేయాలి. 3-4 సార్లు వచ్చి ఆ ప్రాపర్టీలు పట్టుకుపోయి ఆ ఇమ్ముగాడి మెంటల్గా ఎంత అప్సెట్ అయ్యేది తెచ్చండి. మీ గెలుపుని మేము కోరుకుంటున్నాం, క్షమాపణలు కోరుకుంటూ జడ్జిని మీ ఇద్దరు 10 మార్కులు ఇచ్చేసేయండి. గెలిస్తే నేను సంతోషిస్తాను మేడం. 10 ఇచ్చేసేయండి వాళ్ళకి. రాఘవ్ గారు ఆ స్కిట్ లో ఎంటర్ అయ్యారు, ఇక్కడ జడ్జిమెంట్ లో కూడా ఎంటర్ అవుతారా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.